305. ఈ నైట్ ఇక్కడే స్టే చేయండి. ధనా నేను డిస్టర్బ్ చేయొద్దు. సరే, రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతాను. అలాగే. ధనా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి నీ ఆస్తి కావాలి, నీకు బాలాజీ కావాలి. చిన్నప్పటి నుంచి బాలాజీ మీద నీకున్న ప్రేమని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు ఇలా నిన్ను మోసం చేశారు. ఒకవేళ వచ్చినంత నిజమైన బాలాజీ అయినా కూడా నేను అతన్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. నా మనసు నిండా అరవిందే ఉన్నాడు. బాలాజీ నేను ఎప్పుడో చిన్నప్పుడు కలిసి తిరిగిన సంఘటనలు తలుచుకొని అది ప్రేమ అనుకుని అపోహపడి ఫూల్ అయ్యాను. అసలైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. ఆ స్వచ్ఛమైన ప్రేమ అరవింద్లోనే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ విషయం అరవింద్కి చెప్పేయి. ఇన్నాళ్ళు బాలాజీ గురించి నేను మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలన్నీ సూక్తులుగా తీసుకొని అరవింద్ ఎలా మాట్లాడాడో విన్నావుగా. నీకేమైనా వెర్రా? అరవింద్ నేను అర్థం చేసుకోగలడే. లేదే, నన్ను చాలా చులకనగా చూస్తాడు. అనవసరంగా ఏదేదో ఆలోచించి మళ్ళీ మళ్ళీ తప్పు చేయకు. నీ ప్రేమ విషయం అరవింద్తో చెప్పేవే. నన్ను ఫోర్స్ చేయకు. నేను అరవింద్ని ప్రేమిస్తున్నానన్న విషయం బాలాజీని కలవక ముందు చెప్పుండాల్సింది. ఇప్పుడు చెప్తే వచ్చిన వాడు ఫ్రాడ్ కాబట్టి తనని ఇష్టపడుతున్నానని తప్పుగా అర్థం చేసుకుంటాడు. పొరపాటు నాదే. మొట్టమొదటి నుంచి అరవింద్ మనసు అర్థం చేసుకోకుండా ఏదేదో వాగాను. అసలు అరవింద్ గురించి ఆలోచించడానికి కూడా నాకు అర్హత లేదు. ఈ అరవింద్ దృష్టిలో ఎప్పటికీ నేను బాలాజీని వెతుకుతున్న ధనలక్ష్మిగానే మిగిలిపోతాను. నీతో నాకు సాయం చేస్తావా? ఏంటి? అరవింద్ ఇక్కడికి వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి. ఎందుకు? దయచేసి నన్ను వైజాగ్లో మీ ఇంటికి తీసుకెళ్ళిపో. నేను ఎక్కడున్నానో అరవింద్కి తెలియకూడదు, ప్లీజ్. నువ్వు చేస్తున్నది తప్పేమో అనిపిస్తుంది. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావంటే నీకు అంత చులకనైపోయానా? నేను ఇష్టపడుతున్నానే కదా, నన్ను లెక్క చేయట్లేదు. దిగవే. దిగవే. ఏంటి అరవింద్ మర్యాద లేకుండా? దిగో. ఏంటి? నా కళ్ళకు చూడు. నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. లేదు. అవును. లేదు. అవును. లేదు. లేదు. అవును. అవును. అరవింద్. 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 ధనలక్ష్మి. ఎలా కనిపెట్టావు? నిజంగా నా కళ్ళలో నీకు ప్రేమ కనపడిందా? నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ నువ్వు దారికి రావనిపించింది, అందుకనే. సరోజా, సరోజా వద్దు. సరోజా, సరోజా వద్దమ్మా. సరోజా కూల్. సరోజా వద్దు. సరోజా వద్దమ్మా. సరోజా కూల్. సరోజా కూల్ కూల్. ఓయ్, ఏంటి సినిమా చూస్తున్నావా? నీ ట్రైన్ టైం అయితే ఎలా? డ్రైవర్ చేలో.
ఎక్స్క్యూజ్ మీ. చూడడానికి మంచి జోడీలా ఉన్నారు, ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? మేము 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. 2 రోజుల్లో మా పెళ్ళి. తన ఫ్రెండ్స్ అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంపింది. నాకు ఓ ఫ్రెండ్ ఉంది, అది గర్ల్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. తనను ఇన్వైట్ చేయమని అడ్రస్ కూడా ఇచ్చాను. మర్చిపోయానని ఇప్పుడు చెప్తోంది. దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు? సీరియస్ కాక మరేంటి? మా ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు? చిన్నప్పుడు తన కోసం నేను పామునే పట్టుకున్నాను తెలుసా? చివరిసారిగా 10th స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు తనకు లెటర్ రాశాను. ఆ తర్వాత టచ్లో లేదు. సార్ మీ పేరెంట్స్ సార్? బాలాజీ. బాబాయ్